బట్ యా ఐఎమ్ లవింగ్ దిస్. ముందు ఇంత పెద్దగా కనిపిస్తుంది బండి. ఒక చైనా బార్డరే కాదు మనం పోయేది, ఈసారి బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్తాం. నేపాల్కి యాక్చువల్గా ఎంటర్ అయిపోతాం నేపాల్ లోపలికి. ఫస్ట్ గ్రూప్ రైడ్ నాది, ఫస్ట్ గ్రూప్ రైడ్. అడ్వెంచర్ ట్రయంఫ్ 400, ఫస్ట్ హిమాలయన్ అనమాట 450. ఏమో తాగాలనిపిస్తుంది, ఎప్పుడు చూడు బండి పైన పోయినప్పుడే కనిపిస్తుంది. ఈ మధ్య ముందు తెలుసా వ్యూ ఎర్రగా మండిపోతుంది. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మౌతం ఫ్రమ్ హైదరాబాద్. సో మనం ఈరోజు ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ లాంటిదే, కానీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి నేను పేరు పెట్టలేదు దీనికి. ఎందుకు అని అంటే నాతో పాటు ఇంకొక 8 to 9 మెంబర్స్ వస్తున్నారు అనమాట ఈ రైడ్లో. ఎందుకు అని అంటే అది ఎట్లా అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన, ఎవరెవరికి రావాలన్నదో జస్ట్ రిప్లై అయ్యండి అని చెప్పేసి తీసుకున్నా, అందరినీ గ్రూప్ చేసిన. సో ఇప్పుడు అందరం కలిసి మనకి వికారాబాద్ దగ్గర ఆనంద్ దగ్గర హిల్స్కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ క్విక్ రైడ్. ఎండ కొడుతుంది కాబట్టి టైం 6 అవుతుంది. 6కి బయలుదేరి లంచ్ టైం వరకు మళ్ళీ ఇంట్లో పడాలన్నమాట. సో ఫస్ట్ టైం యాక్చువల్గా నేను ఇంతమందితో రైడ్ చేయడం, గ్రూప్ రైడ్ చేయడం లాంటిది. సో ఎలా ఉండబోతుందో తెలియదు. లెట్స్ సీ. సో నేనైతే నీ ప్యాడ్స్ పెట్టుకున్నా, రైడింగ్ బూట్స్ అయితే వేసిన, అండ్ జాకెట్ వేసిన. గ్లౌజెస్ ఉన్నాయి లోపల, హైవే ఎక్కినాక పెట్టుకోవాలి, ఎందుకంటే అందరూ కాల్ చేస్తారు కదా. సో అందరినీ తీసుకున్న తర్వాత గ్లౌజెస్ పెట్టుకుంటా. ఇంకా ఛార్జింగ్ కనెక్ట్ అయిపోయింది. మన సిక్కిం రైడ్కి ఇది ఒక చిన్న టెస్ట్ రైడ్ లెక్క పేరు పెట్టుకున్నాను అనమాట. సో నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే, యాక్చువల్గా ఇది ఒక టెస్ట్ రైడ్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా. యాక్చువల్గా నేను దీనికి పెట్టిన పేరు అదే అనమాట, ఒక చిన్న టెస్ట్ రైడ్ లెక్క. ఎందుకు అని అంటే మొన్న లాస్ట్ లాగ్లో చూసారు కదా, వీల్ అలైన్మెంట్ చేయించిన రెండింటికి. సో ఒక లాంగ్ రైడ్ టెస్ట్ చేయాలనిపించింది అనమాట. సో ఇది నాకు 80 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి. సో ఓకే ఫైన్, టెస్ట్ చేయొచ్చు అనిపించింది. 6:05 ఎగ్జాక్ట్లీ. చలో లెట్స్ గో. ఓం నమః శివాయ. చల్లగా ఉంది. ఇంత ఎండాకాలంలో కూడా చల్లగా ఉందని డైలాగ్ కొడుతున్నామేంది అనుకోవద్దు. నిలబడి పిచ్చి లేచింది ఆడ. చాలాసేపు నుంచి సదిరినా అనమాట. ఎందుకు అని అంటే, నాకు ప్రతిసారి వచ్చిన బండి రైడ్ స్టార్ట్ చేసే ప్రతిసారి ఇనిషియల్గా 1 గంట టైం ఉంటే చూసిలా, ఆ గంట సుక్కలుగా అనిపిస్తాయి నాకు. ఈ జాకెట్ వేసి ఈ జీపీఎస్ మౌంట్కి మన ఇన్స్టా 360 అది పెట్టి, నా మొబైల్ మౌంట్ పెట్టి ఛార్జింగ్ కనెక్ట్ చేసి, నా గోప్రో సెట్ చేసుకొని ఇదంతా చేసేసరికి ఏమైందంటే, జాకెట్ వేసుకొని ఉంటాయి కదా, పిచ్చి లేచిపోతుంది ఆ గంట. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న, గంట అని కాకపోయినా అట్లీస్ట్ 30 to 45 minutes వరకు అయితే పిచ్చి లేచిపోతుంది. బేసిక్గా మా కామన్ మీటింగ్ పాయింట్ లాంటిది ఏం పెట్టుకోలేదన్నమాట మేము. ఎందుకు అని అంటే, ఫస్ట్ టైం కాబట్టి అందరికి ఒక ఆప్షన్ ఇచ్చిన, మీ లొకేషన్ దగ్గరే ఉండండి, మనం ఊబర్ చేస్తామని చెప్పేసి అనిపించింది. ఓలా ఊబర్ లెక్క డైరెక్ట్ మీరు ఒక పాయింట్కి వస్తే ఆ పాయింట్ నుంచి తీసుకెళ్తా అని కాకుండా, నేను మియాపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నా, ఈ రూట్లో పోతున్నా. సో దారిలో ఎవరెవరు ఉంటారో వాళ్ళని తీసుకుపోతా అన్నట్టు చెప్పేసిన అనమాట. అండ్ కొందరు అక్కడ సార్నాక సైనిక్పూర్ నుంచి వస్తున్నాడు ఒక అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు నాకు. మొత్తం కన్ఫ్యూజన్ ఉంది నేమ్స్ అని, ఎందుకంటే చాలామంది అయిపోయేసరికి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాన్. ఆయన తను ఇక్కడికి వచ్చి జేఎన్టీ దగ్గర కలుస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి, సైనిక్పూర్ అంటే ఎక్కడ తెలుసా, తార్నాక అవతల, ఆడికి వెళ్ళి ఆయన ఇక్కడికి రావడానికే అదొక చిన్న రైడ్, సిటీ రైడ్ అవుతుంది. తర్వాత నా నెక్స్ట్ బ్లాగ్ అయితే డైరెక్ట్ సిక్కిం వస్తుంది అనమాట. చైనా బార్డర్కి వెళ్ళిపోతున్నాం మనం. చైనా బార్డరే కాదు మనం పోయేది, ఈసారి బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్తాం. నేపాల్కి యాక్చువల్గా ఎంటర్ అయిపోతాం నేపాల్ లోపలికి. అండ్ చైనా బార్డర్, ఈ 3 అయితే ఉన్నాయి లిస్ట్లో. ఎలా అవుతుందో చూద్దాం. ఈశ్వర్ కదా, చలో. ఈశ్వర్ ఈ అబ్బాయి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కాదు, నాకు యూట్యూబ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి మన సబ్స్క్రైబర్ అనమాట. చాలాసార్లు నేను తన పేరు నాకు గుర్తు అనమాట. ఎందుకంటే యాక్చువల్గా కమెంట్స్ కొడతాడు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్కి, నాకు అట్లా గుర్తు పేరు, అందుకే ఈజీగా రికగ్నైజ్ చేయగలిగిన. సో కొత్త బండి హిమాలయన్ 450 అనమాట. ఒకసారి రైడ్ చేద్దాం అంటే, కొత్త బండి జనరల్గా జనాలకి ఇవ్వబుద్ధి కాదు, బట్ ఒకసారి అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం, ఒకసారి డ్రైవ్ చేద్దామని చూద్దాం ఏమంటాడో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జేఎన్టీ దగ్గర 2-3 వస్తారనుకుంటా. సో అక్కడికి వెళ్ళి ఇంకా కాల్స్ చేయాలి, మరి ఉన్నారా లేకపోతే ఏంటా అనేది చూడాలి. ఎనివే నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఒక్కొక్కరిని ఇట్లా మీట్ అవ్వకుంటూ పోతే నాకు లాగ్ మస్తు లెంత్ అయిపోతుంది అనమాట. అందుకే ఏం చేస్తా, సీదా వెళ్ళిపోయి డైరెక్ట్ అందరు కలిసిన తర్వాత ఒకసారి కనిపించి మాట్లాడతాం మీ అందరితోని. అప్పటి వరకు గైస్ ఏం చేయాలని తెలుసు కదా,
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. మన సిక్కిం రైడ్ తర్వాత మనం డెఫినెట్గా ఇట్లాంటి రైడ్స్ అయితే చేద్దాం మళ్ళీ. సో స్టే ట్యూన్డ్ గైస్, స్టే ట్యూన్డ్. నాకు అర్థమైతే లేదు ఇదంతా ఫాగా లేకపోతే డస్టా. మోస్ట్లీ ఫాగే అనిపిస్తుంది నాకైతే. ఇంత డస్ట్ ఉండదు, ఈ టైంకి ఉండదు ఇంత డస్ట్. మధ్యాహ్నం అంటే ఓకే, ఈవినింగ్ అంటే ఓకే, బట్ ఈ టైంలో ఇంత డస్ట్ అయితే కాదు. మస్తు ఈ మధ్య హైదరాబాద్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు. డస్ట్ అది తెలుస్తలేదు, లేకపోతే ఫాగా తెలుస్తలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హైదరాబాద్లో మనం ఓఆర్ఆర్ దగ్గర ఉన్నామన్నమాట. అండ్ ఓఆర్ఆర్ దగ్గర ఇక్కడ వరకు అయితే ఎగ్జాక్ట్లీ 6 మెంబర్స్ ఉన్నాం నాతో కలిపి. అండ్ ఇంకొక పర్సన్ మోయినాబాద్లో కలుస్తా అని చెప్పేసి అన్నాడు. టోటల్ 7 అన్నమాట. నాకు ఎందుకో లెక్క ఎక్కడో తప్పింది అర్థమవుతలేదు. గ్రూప్లో ఏమో 10 మంది ఉన్నాం, ఇంకా 3 ఎవరు అసలు పేర్లన్నీ కన్ఫ్యూజన్లో కొంచెం ఆగం ఉండేసరికి నాకు ఏం సమజ్ కాక అసలు అర్థమవుతలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది అయిపోయేసరికి గ్రూప్ రైడ్లు మేనేజ్ చేయాలంటే కష్టమే. సో మోయినాబాద్ ఇక్కడ నుంచి వెళ్ళి మాకు 26 కిలోమీటర్స్ ఉంది గైస్. సో మోయినాబాద్లో ఒక పర్సన్ వస్తా అన్నాడు. సో ఆ పర్సన్ని తీసుకుంటే అయిపోతుంది. సో కొంచెం ముందుకెళ్ళి ఇంట్రొడక్షన్లు తీసేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఇంకా మేమైతే 6 మెంబర్స్ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మోయినాబాద్ మాకు చెప్పాను కదా ఇందాక 20 కిలోమీటర్స్ ఉందన్నమాట. వెళ్ళిన తర్వాత 2 వస్తారనమాట. సో టోటల్ 8 మెంబర్స్ ఉన్నాం ఇప్పుడు మాకు ఈరోజు ఈ రైడ్లో. అందరం కలిసి అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. అనంతగిరి హిల్స్ మాకు 80 ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి, బట్ మోయినాబాద్ నుంచి వెళ్ళి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళి అనంతగిరి హిల్స్కి వెళ్ళి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళి వీల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ చిన్న రైడ్, బట్ ఫస్ట్ గ్రూప్ రైడ్ నాది, ఫస్ట్ గ్రూప్ రైడ్. మోయినాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇక్కడ నుంచి మాకు 52 కిలోమీటర్స్ ఉందన్నమాట. అంటే 1 అవర్ చూపిస్తుంది మ్యాప్స్ ప్రకారం. 8 మెంబర్స్, అందరి పేర్లు నాకు గుర్తున్నాయని అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన పేర్లు అయితే నవీన్ అండ్ ఇంకొక అబ్బాయి పేరేమో చారి గుర్తు రావట్లేదు, ఇప్పుడే చెప్పిండు మర్చిపోయినా. ఎనీవే సో టోటల్ 8 మెంబర్స్ కదా. సో ఒక్కొక్కరి పేరు నేను గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం వెళ్ళే వరకు అందరి పేర్లు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఏమన్నా అంత ఫాస్ట్గా పోతున్నావు? నేనే 70లో ఉన్నా. అన్న క్రికెట్ ఆడడానికి పోతున్నాడు. ఇంటికి చాలా గ్రౌండ్స్ ఉంటాయి, ఓపెన్ గ్రౌండ్స్ అనమాట. సో మోస్ట్ లైక్లీ క్రికెట్ ఆడడానికి పోతున్నాడు. అనంతగిరి హిల్స్లో ఎలా ఉంటుంది ఏందనేది మీకు తెలుసు. అనంతగిరి హిల్స్ రోడ్స్ కొంచెం మంచిగా ఉంటాయి, కాకపోతే వింటర్ ప్లేస్ అన్నమాట. యాక్చువల్గా వింటర్లో సూపర్ ఉంటుంది ప్లేస్ అది. బట్ ఇప్పుడు మాకు ఆప్షన్ లేక ఎండాకాలం కాబట్టి అదొక్కటే మనకి దగ్గర అనిపించి అటు వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క బండిని మీకు పరిచయం చేపిస్తా చూడండి. మొత్తం 8 మెంబర్స్ కదా. ఇప్పుడు 8 మెంబర్స్ అందరినీ నా కెమెరా ముందుకు రమ్మన్నా వెనక నుంచి. ఇప్పుడు నేను ఫాలో అవుతున్నా అందరినీ. సో ఫస్ట్ బండి ఏదైతే కనిపిస్తుందో శ్రీ అడ్వెంచర్, ఇది OBD వర్షన్ 1 అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ లైన్లో మనకి హీరో ప్యాషన్ ప్రో ఉంది, తన గురించి మాట్లాడతా. పేరు చారిగర్ సంథింగ్ ఏదో అన్నాడు. అండ్ ఇతను నవీన్ అనుకుంటా, మన హిమాలయన్ పాత వర్షన్ 411 వర్షన్ అనమాట. అండ్ ముందుంది క్లాసిక్, అది రాయల్ ఎన్ఫీల్డ్ 350 రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇంకా కొంచెం ముందుంటే ఇంకోటి ఇగో ఇది లేటెస్ట్ హిమాలయన్ అనమాట 450. అండ్ ముందు ఇంకోటి వెళ్తుంది ట్రయంఫ్ 400 వెళ్తుంది ముంగట. ఇంకో ఇది ట్రయంఫ్ 400 KTM ఇది KTM 390 ఇది. సో టోటల్ 8 వెహికల్స్. అండ్ మనది OBD వర్షన్ 2 SD అడ్వెంచర్. సో టోటల్ 8. మనం మనుషులకు ఇంపార్టెన్స్ ఇద్దాం, బండ్లకు కాదు. సో ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఇట్లాంటివి పెడితే రైడ్స్, చిన్న రైడ్స్ పెడితే హైదరాబాద్లో మీరు ఏ బండి అయినా సరే వచ్చేసేయండి, నాతో ప్రాబ్లం లేదు. మీకు జాకెట్ ఉందా లేదా కూడా నేను అడగను, ఎందుకంటే చిన్న రైడ్స్ కాబట్టి. నేను చెప్పినా నేను ఇంపార్టెన్స్ ఇస్తా జాకెట్స్కి అని చెప్పేసి. బట్ రైడింగ్ గేర్ ఈ రైడ్స్లో, ఈ రోడ్లలో దగ్గర 40-50 కిలోమీటర్స్ రైడ్లలో దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ లాంగ్ రైడ్లో నాతో డే అంతా రైడ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా నేను అది ప్రిఫర్ చేస్తూ ఉండాలని చెప్పేసి. పోరా రై, నీకు తొందర ఎక్కువైందిరా పో.
సో బట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఓకే విత్ ఇట్. నీకు ఓకే అయితేనే నాతో రండి. బట్ రైడింగ్ గేర్ లేదు, అది లేదు, ఇది అని ఫీల్ అవ్వద్దు. నాకు పింగ్ చేయండి, నాతో మాట్లాడే ఇన్స్టాగ్రామ్లో. అండ్ మీరు ఇప్పటివరకు నా ఇన్స్టాగ్రామ్ ఎవరు ఫాలో అవ్వకపోతే గైస్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తున్నా, దానికి ఫాలో అయిపోండి. అన్ని అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లోనే ఇస్తాను నేను. ప్రతి ఒక్క అప్డేట్, చిన్న అప్డేట్ అయినా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాను అనమాట. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఉంటుంది, ఎందుకంటే అప్డేట్స్ అంత ఈజీగా పెట్టలేము యూట్యూబ్లో. అండ్ రీచ్ కూడా అంత ఈజీగా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉన్నందుకు. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మేము మధ్యలో ఒక మంచి స్పాట్ చూసుకొని ఆగినాం అనమాట. అంటే బండ్లన్నీ లైన్గా పెట్టేసి చిన్న షార్ట్ ఒకటి తీసుకుంటున్నాం. బై ద వే పేర్లన్నీ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయినా కాదు, యాక్చువల్గా గుర్తులేదు నాకు, ఇప్పుడు చెప్తా. యాడ్ చేస్తా ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి మీకు. సో టోటల్ 8 మెంబర్స్ ఉన్నాం అనమాట. ఈశ్వర్, అజయ్ ఈశ్వర్ ఫ్రెండ్ అనమాట. సో యాక్చువల్గా నాకు తను ఫస్ట్ టైం నేను టచ్లో లేకుండే వాట్సాప్లో. భాస్కరాచారి ఫుల్ నేమ్ చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్. చారి, నవీన్, కృష్ణ, హలో, శివ కదా, శివ అండ్ సునీల్. సో సునీల్ అండ్ ఈ భాస్కరాచారి ఉన్నారు చూసిన, వీళ్ళు 2 రైడ్స్ అనమాట ఈరోజు. ఒక రైడ్ ఏమో అక్కడ సైనిక్పూర్ నుంచి వెళ్ళి గచ్చిబౌలి రావడం, ఇంకోటేమో గచ్చిబౌలి నుంచి వెళ్ళి అనంతగిరి హిల్స్ అనమాట. ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్తా, ఇందాక నేను లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పిన, ఒక పర్సన్ సైనిక్పూర్ నుంచి వస్తున్నాడని చెప్పేసి. ఆడ నుంచి ఇక్కడికి రావడం ఎంత కష్టమో నాకు తెలుసు సిటీలో. ఆయనకేమో ఏం కాదన్నా చిల్ అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇప్పుడు ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆయన సిటీకి అటు కార్నర్ పోనీకి ఆల్మోస్ట్ 1 గంట పడతాను అనమాట. ఆయనకి అదొక లాగ్ యాక్చువల్గా చెప్పాలంటే. అదొక రైడ్. సో ఎనీవే గైస్, మేము అనంతగిరి హిల్స్ మాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో విల్ జస్ట్ గో దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒక 1 or 2 షార్ట్స్ తీసేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఖాళీ ఒక 2 నిమిషాలు ఆగి వాళ్ళ బొమ్మన్న ఇట్లా ముందుకి కరెక్ట్ ముందుకు పోగానే రైట్ సైడ్ వచ్చింది అనమాట. నేను మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అరే దీనమ్మ రైట్ సైడ్ వచ్చింది, వీళ్ళందరూ ఇప్పుడు రైట్ సైడ్ తీసుకున్నారా లెఫ్ట్ తీసుకున్నారా అర్థం కాలే. ఆడ నిలబడి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరు ఎత్తలా. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అక్కడ నిలబడి ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ వచ్చినా అనమాట. టైం వేస్ట్. ఇట్లాంటివన్నీ మనకు కామనే కదా రైట్లలో. అంతా కళ్ళు అమ్ముతున్నారు రోడ్ల పైన వస్తుంటే. నాకేమో తాగాలనిపిస్తుంది. ఎప్పుడు చూడు బండి పైన పోయినప్పుడే కనిపిస్తుంది ఈ మధ్య. ఈసారి కార్లో పోయినప్పుడు, నేను డ్రైవింగ్ చేయనప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే బరాబరిగా తీసుకొని తాగుతా కొంచెమైనా. పేరుకి ఇదంతా వికారాబాద్ అనంతగిరి ఫారెస్ట్ అనమాట. కాకపోతే పులులు అవి ఇవి ఉంటాయని చెప్పేసి బోర్డులు పెడతారు. బట్ ఇప్పటివరకు ఎవరికి కనిపించింది, అంటే లోకల్స్కి ఎవరికైనా కనిపించుండొచ్చు ఎక్కడో కాడ. నాకైతే ఎప్పుడు కనిపించలేదు. 4-5 times వచ్చిన, నాకైతే ఎప్పుడు కనిపించలేదు ఇప్పటివరకు. నార్మల్గా పెద్ద ఫారెస్ట్లకు పోతేనే మనకి పెద్ద యానిమల్స్కి సైటింగ్ అనేది చాలా రేర్. ఇట్లాంటి వాటిలలో జింకలు కూడా తక్కువే నాకు తెలిసి. జింకలు కూడా కనిపించవు, కానీ ఉంటాయి అంటారు, ఇక మనకు తెలియదు. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అనంతగిరి హిల్స్కి. జస్ట్ 4 minutes అట్లా కనిపిస్తుంది, అంటే 2 kilometers. సో వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలో చూసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం. ఫైనల్గా వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఏముంది తెలుసా, వ్యూ ఎర్రగా మండిపోతుంది. సో వెనక కనిపిస్తుంది కదా మీకు, చిన్న లేక్ కనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా అనంతగిరి హిల్స్కి వింటర్లో ఒక డిసెంబర్ జనవరి టైంలో వస్తే ఏమవుతుందంటే, ఈ కింద కనిపించే వ్యూ అయితే ఉందో అదంతా ఏమవుతుందంటే కంప్లీట్ క్లౌడ్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. అది కూడా ప్రతిసారి కాదు. సో మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. సేమ్ మన కొడైకెనాల్లో ఊటీలో కొంచెం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తుంది, సేమ్ అట్లానే. బట్ అప్పుడప్పుడు కంప్లీట్గా క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, అసలు చూడడానికి అమేజింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఫాగ్ అయితే 100% కంప్లీట్ ఫాగ్ ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ వస్తే. రైడ్ అయితే అయిపోయింది, ఇక్కడికి వచ్చినాం. సో కాసేపట్లా ఉండి అట్లా కొన్ని ఆఫ్ రోడింగ్ ట్రాక్లు ఉన్నాయి, కొడితే కొడతాం లేకపోతే లేదు. కొట్టేసి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ అయితే అయిపోతాం. బట్ యా, ఇట్స్ నైస్ టు హ్యావ్ ఎ గ్రూప్ రైడ్.
గోప్రోలో ఛార్జింగ్ 5% ఉందన్నమాట. హిమాలయన్ 450 టెస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. అండ్ నా SD అడ్వెంచర్ అయితే ఈశ్వర్కి ఇచ్చేసిన. తను నా అంతా వస్తున్నాడు, నేనేమో దీనిపైన వస్తున్నా. గోప్రోలో ఛార్జింగ్ ఉంటుందో తెలియదు. సో ఎంతసేపు కట్ అవుతుందో వాయిస్ నాకు తెలియదు. ఇప్పుడైతే ఉంది ప్రస్తుతానికైతే. సో బండి ఎందుకో నాకు హెవీ అనిపిస్తుంది ముంగట్ పాటు. అంటే మేబీ నాకు అది డ్రైవ్ చేసినా కదా, నాకు అది అలవాటు. 50లో పోతున్నట్టే లేదు అసలు. కానీ పవర్ ఉంది, పవర్ హిమాలయన్ 411 లెక్క లేదు అన్నమాట. ఇది పవర్ సూపర్ ఉంది. పవర్ చాలామంది చెప్పింది కదా ఫుల్ ఉంటుందన్న, పవర్ సూపర్ ఉంది 450 అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది కొత్త ఇంజన్ కదా, సూపర్ ఉంది పవర్ అయితే. ఐ లవ్డ్ ఇట్. నాకు గోప్రో ఎప్పుడు బంద్ అవుతుందా అనే భయంతోనే ఉంది నేనైతే. బట్ ఐఎమ్ లవింగ్ దిస్. ముందు ఇంత పెద్దగా అనిపిస్తుంది బండి, అసలు మస్తు ఇట్లా పెద్దగా ఉంది. లవ్డ్ ఇట్ మ్యాన్, లవ్డ్ ఇట్. నేను కూడా యాక్చువల్గా ఒకవేళ SD అడ్వెంచర్ తీసుకోకపోయి ఉంటే 100% నేనైతే తీసుకునేవాడినే. బాయ్ 100% తీసుకునేవాడినే. ఎందుకంటే దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఎంత తెలుసా, ₹1,00,000. సో ఇట్లాగూ EMI పెట్టుకున్నా, ఇది కూడా ఇంకో 1,00,000 EMI పెట్టుకోలేనా ఆ బండికి. బట్ కొంచెం హెవీ డ్రైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. నడుపుతుంటే అంతేం లేదు, బట్ ఎందుకో ముంగట్పాటు ఎందుకో ఇట్లా పెద్ద ఉండడం వల్ల నా మనసులో అట్లా ఫీలింగ్ ఏమో హెవీ అని చెప్పేసి. బట్ వెరీ నైస్, సూపర్ ఉంది బండి. ఒక్కసారి మెయిన్ హైవే ఎక్కి, నేషనల్ హైవేలు ఎక్కి 100లో పోతే తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. బట్ గుడ్. హ్యాండిల్ చూడు చిన్నగా అనిపిస్తుంది, నాది కొంచెం వైడ్ అనిపిస్తుంది. బట్ ఈ విండ్ వైజరే అబ్బా కొంచెం పెద్దగా ఇవ్వాల్సింది, మరీ చిన్నగా అయిపోయింది అసలు. ఏదో కోడి వీకిన బొచ్చు లెక్క అనిపిస్తుంది నాకు ముందు చూస్తుంటుంది. ఇంకా ఇంత హైట్ ఇస్తే అసలు మస్తు అనిపిస్తుంది. విండ్ షీల్డ్ కొంచెం పెద్దగా ఉండాల్సింది. అమేజింగ్. ఫస్ట్ టైం హిమాలయన్ 450 రైడ్ చేస్తున్నాం మనం ఇవాళ. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చి రిలీజ్ అయింది, షోరూమ్కి వెళ్ళినా, చూసినా, ఎక్కినా, అంతా చేసినా కానీ రైడ్ చేయలే. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. టెస్ట్ రైడ్ నేను చేసుకోలే అనమాట, తీసుకోలేదు. సరే చూద్దాంలే అన్నట్టు వదిలేసిన. బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. స్టార్ట్ అవుతుందో స్టార్ట్ కాదు అనుకున్న గోప్రో, బట్ చాలాసేపటికి స్టార్ట్ అయింది అమ్మ లక్కీగా. గుంటూరు నుంచి ఒక అబ్బాయి మనతోని సిక్కిం రైడ్కి అయితే వస్తా అని చెప్పేసి అన్నాడు. అబ్బాయి పేరు గుర్తులేదు సారీ గుర్తులేదు. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా, అబ్బాయి పేరు గుర్తులేదు. బట్ సో తనకైతే కాల్ చేసిన, ప్లాన్ మొత్తం చెప్పేసిన, ఎన్ని డేస్, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది అని చెప్పేసి. సో అదొక చిన్న అప్డేట్ మా సిక్కిం రైడ్ది. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, నాకు ఇన్స్టా 360 పెట్టుకోవడానికి ముంగట ఏదన్నా ఒక రాడ్ లాంటిది ఒకటి పెట్టిస్తే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. కుదిరితే పెట్టిస్తా, లేకపోతే అయితే లేదు. అదొక చిన్న చేంజెస్ చేపిద్దాం అనిపిస్తుంది బండ్లో. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ డూ ఇట్ ఆర్ నాట్. సో ఎనీవే ఇంక అవన్నీ నేనైతే సెపరేట్ బ్లాగ్ చేస్తా. అసలు ఎలా ప్రిపేర్ అవుతున్నా, ఏం తీసుకెళ్తున్నా, ఏం తీసుకెళ్ళట్లేదు, ఎన్ని డేస్, అవన్నీ నేను సెపరేట్ బ్లాగ్ చేస్తా సిక్కిం గురించి, అప్పుడు చెప్తా. సో ఈరోజుకైతే ఐ హోప్ యూ లైక్ ఇట్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే మంచిగా అనిపించింది గ్రూప్ రైడ్స్. సో ఇంకా చేద్దాం మనం ఇట్లాంటివి సిక్కిం నుంచి వచ్చిన తర్వాత. అండ్ అప్పటి వరకు గైస్ తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద కమెంట్ అయితే ఖచ్చితంగా కొట్టండి. డ్యామ్ వాటర్ తాగలే నేను యాక్చువల్గా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని ఆయన దూపేస్తుంది, మస్తు దాహం వేస్తుంది, తాగాలి. ఎనీవే సైనింగ్ ఆఫ్ ఇన్ మొత్తం ఫ్రమ్ మియాపూర్. బై సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.